దేశంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉన్న వ్యవస్థల గురించి కానీ, రాజ్యాంగం గురించి కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాల గురించి కానీ అన్ని అంశాల మీద ఈ దేశంలో చర్చ జరగదు. ఒక రాజకీయ పార్టీగా మేము జడత్వం ఉండలేం. మేము డైనమిక్ ఉంటే ఖచ్చితంగా అన్ని విషయాలు చర్చిస్తాం. ప్రజాక్షేత్రంలో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ చర్చ పెట్టాలి, పెడతాం ఖచ్చితంగా. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, 105 సార్లు భారత రాజ్యాంగాన్ని సవరించింది ఎవరండి? ఈ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కాదా? ఇప్పటికి కూడా 5-6 సవరణల బిల్లులు పెండింగ్ ఉన్నాయి పార్లమెంట్ లో. ఈ మోడీ కాదా? బాగా ఎగిరెగిరి పడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఈ భారతదేశ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఆ స్ఫూర్తి అమలు కాకుండా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకా నా దళితుల మీద దాడులు చేస్తున్నది ఈ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు కాదా? ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇంకా ఇవాళ దళితులు పేదలుగానే ఉన్నారు? ఎందుకు ఇవాళ ఇంకా ఆదివాసీలు అదే అడవులలో ఉన్నారు? ఎందుకు ఇవాళ మా జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు లేవు? ఇది మీ చేతగానితనం కాదా? మీ అసమర్థత కాదా? దాని మీద చర్చ జరగనియకుండా ఏదో కేసీఆర్ గారి మీద అనవసరమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు ఎందుకు? ముఖ్యమంత్రి గారు నిన్నటి నుంచి ఇవాళకి వారు పెట్టినటువంటి చర్చ వల్ల రాజ్యాంగం మారిందా? మేము అడుగుతా ఉన్నాం. మారిందా ఏమన్నా? అనవసరంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటుంటారంటేనే వీళ్లకు ప్రజాక్షేత్రంలో గ్రౌండ్ లేదు కాబట్టి ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలి, బురద జల్లాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. ఏసీ వల్ల ఇందాక మా కడియం శ్రీవారు గారు చెప్పారు, ఈ దేశంలో చాలా అంశాల మీద చర్చ జరగాలని టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. మా పాలసీ, మా విధానం అది. డెఫినెట్ గా రాజ్యాంగం మీద కూడా చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు. దేశం చర్చించని, రాజకీయ పార్టీలు చర్చించని, వ్యవస్థలు చర్చించని, సంస్థలు చర్చించని, వ్యక్తులు చర్చించని, కేవలం రాజ్యాంగం మీద చర్చ కాదు. నిన్న ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు మాట్లాడారు. వాటన్నిటి మీద చర్చ జరగాలి. ఎందుకు జరగదండి? 40 కోట్ల పైసలకు జనాభా ఉన్నటువంటి దళితులు, ఆదివాసీ, గిరిజనులకు మీరు బడ్జెట్ లో కేటాయించిన నిన్నటి కేటాయింపులు ఎన్నండి? దీని మీద వాళ్ళ చర్చ జరగాలి. వాళ్ళు ఇంత ఎగిరెగిరి పడి మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులారు సిగ్గుందా మీకేమన్నా? ఎరువుల సబ్సిడీకి సంబంధించి 35,000 కోట్ల కోత పెట్టింది నీ కేంద్ర ప్రభుత్వం కదా బిడ్డ? మాట్లాడే దమ్ముందా రైతుల దగ్గరికి పోయి? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 25,000 కోట్ల కోత పెట్టింది నీ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కాదా బిడ్డ? మాట్లాడతావా? బీజేపీ దాని మీద మాట్లాడు. ఇవాళ నీ మోడీ దోస్తులు విజయ్ మాల్యా గాని, లలిత్ మోడీ గాని వాళ్ళంతా 1,000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు వారిపోయింది మీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. మీరు అధికారంలోకి వచ్చినాక కాదా మీ దోస్తులందరూ 1,000 కోట్ల బ్యాంకులకు ఎగ్గొట్టి వాళ్ళు విదేశాలకు పారిపోయేటట్టు దగ్గరుండి ఫ్లైట్లకు ఇచ్చిన చరిత్ర మీ బీజేపీది కాదా? 16 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీ ఉన్నాయి. ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తలేరు? కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. సంవత్సరానికి 2 కోట్లు అంటే 7 సంవత్సరాల్లో 14 కోట్ల ఉద్యోగాలు. మరి వాటిలో తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉందా? విడుదల చేస్తారా శ్వేతపత్రం? అదేవిధంగా ఎల్ఐసి, వాళ్ళ సామాన్యుడు కూడా ఇన్సూరెన్స్ పాలసీ అంటేనే సామాన్యుడు కూడా ఈ భారతదేశంలో గుర్తుకొచ్చే సంస్థ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని ఇవాళ అప్పనంగా అమెరికా దోస్తుల కోసం అమ్మడానికి సిద్ధపడ్డటువంటి చరిత్రని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కాదా? 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఇవాళ భారతదేశంలో ఉన్నా కూడా కనీసం 2 లక్షల మెగావాట్ల విద్యుత్ ఇవాళ దేశంలోని పల్లెలకు ఇవ్వకుండా చేతగాని దద్దమల్లాగాని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ దేశంలో పనిచేస్తలేదా? చట్టబద్ధత లేని క్రిప్టో కరెన్సీకి సంబంధించి 30% ట్యాక్స్ వేయాలని దద్దమ నిర్ణయం తీసుకున్నది నీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాదా? ఇవాళ హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఇక్కడ మేము ఏర్పాటు చేస్తే పెద్ద సంస్థలకు సంబంధించినటువంటి వివాదాలన్నింటినీ పరిష్కరించే ఒక అద్భుతమైనటువంటి అనుసంధాన కర్తగా, వేదికగా హైదరాబాద్ ను మేము తయారు చేస్తే మాకు పోటీగా అహ్మదాబాద్ కు ఆ సెంటర్ తీసుకుపోయే ప్రయత్నం నీ మోడీ చేస్తలేరా? ఏ సమానం చెప్తారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు దానికి సంబంధించి? ఇవాళ తెలంగాణకు సంబంధించి ఇందాక కడియం శ్రీవారు గారు చెప్పారు, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలి విభజన చట్టం ప్రకారం, ఎందుకు ఇస్తలే? గిరిజన యూనివర్సిటీ రావాలి, ఎందుకు తెస్తలే? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి, ఎందుకు తీసుకొస్తలే? హైదరాబాద్కి ఇచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ ను ఎందుకు రద్దు చేసిర్రు? అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటకలో జాతీయ హోదా ఇచ్చిర్రు, తెలంగాణలో ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఎందుకు ఇస్తలే? ఇవాళ బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్స్ 950 కోట్లు బకాయిలు ఉన్నాయి తెలంగాణకు. సిగ్గుందానికి భారతీయ జనతా పార్టీ ఎంపీలకు. ఇవాళ మీరు ఢిల్లీలో ఉన్నారే, 950 కోట్ల బకాయిలు తీసుకురండి. జిఎస్టీ బకాయిలు
మన పన్నుల రూపంలో జిఎస్టీ రూపంలో ఢిల్లీకి పోయినటువంటి డబ్బులు 3,000 కోట్ల పైచిలకి ఇంకా రావాల్సింది ఉంది తెలంగాణకు. వాటిని తీసుకొచ్చి దమ్ములేని దద్దమ్మలు మీరు కేసీఆర్ మీద మాట్లాడతారా? 158 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఇస్తే ఒక్క మెడికల్ కాలేజీలో మా తెలంగాణకు రాలే. సిగ్గున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలకు మీరు దీక్షలు చేస్తారా? తంతరు ప్రజలు మిమ్మల్ని. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ఎన్నో లేఖలు రాసినా మా పార్లమెంట్ సభ్యులు పోయి బతిమ్లాన్న కూడా ఒక్క నవోదయ విద్యాలయ సంస్థను ఏర్పాటు చేయాలి కొత్త జిల్లాల్లో. దాని మీద మాట్లాడాలి. అది ఇచ్చబెట్టి ఇవాళ మా మీద బురద కార్యక్రమం చేస్తారా? ఇవాళ సింగరేణి కార్మిక లోకం మొత్తం బగ్గుమంటుంది కోల్బెల్ట్ ఏరియాలో. లాభాల్లో ఉన్నటువంటి సింగరేణి సంస్థను నష్టాల బాటన పట్టించడానికి 27,000 కోట్ల టర్నోవర్తో దేశంలోని ఒక పెద్ద సంస్థగా ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి సింగరేణిలో దాని బొగ్గు బ్లాక్లను కేకేఓసి కానీ, శ్రావణపల్లి కానీ, కోయగూడెం కానీ, సత్తుపల్లి కానీ 4 బొగ్గు బ్లాక్లను వేలానికి పెట్టినటువంటి దుర్మార్గులు మీరు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. మొత్తం ఇవాళ మీ దిష్టి బొమ్మలు గాలబెడుతున్నారు సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో. ఆ బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పచెప్పించే తెలివిలేని రాష్ట్ర బీజేపీ దద్దమ్మలు మీరు కేసీఆర్ మీద మాట్లాడతారు. నదుల అనుసంధానం పేరిట డ్రామాలు చేస్తూ తెలంగాణ నీళ్లను ఇతర రాష్ట్రాలకు మలిపే ప్రయత్నం చేస్తుంటే దాని మీద మాట్లాడడం చేతగాని బీజేపీ రాష్ట్ర నాయకులు మీరు కేసీఆర్ మీద మాట్లాడతారు. సిగ్గున్నా ఒక్కరికన్నా? నోరు ఎట్లొస్తున్నాయి మీకు? కేసీఆర్ గారు నిన్న మాట్లాడడం వీళ్ళంతా జరిగిపోయినట్టుగా డ్రామా. కేసీఆర్ గారికి 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 2 టర్ములు పనిచేస్తున్నటువంటి వ్యక్తి, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ఈ దేశంలో బడుగు బలహీన దళిత గిరిజన ఆదివాసీ మైనారిటీ వర్గాల కోసం ఒక కొత్త రాజ్యాంగం రావాలి, దాని మీద చర్చ జరగాలని ఆయన మాట్లాడితే ఇక రాత్రికి రాత్రే ఏదో అయిపోయినట్టు డ్రామా మీది. ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.